హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజు అయితే నేను సింపుల్గా మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇందులోకి వేసుకున్నాము. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ రావాలండి, అప్పుడే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాం ఉల్లిపాయలని. ఇలా త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే. రొట్టెలకి చాలా అంటే రొట్టెలకు కానీ చపాతీలకు కానీ బగారా రైస్లకు కానీ ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మా ఆయన అప్పట్లో చదువుకునే రోజుల్లో ఈ కర్రీ బాగా ఇష్టంగా తినేవారంట, తన కోసం చేశాను నేను. చూడండి, అలానే టమోటాలు ఇలా మిక్సీ పట్టి వేసుకున్నాను. టమాటాలు ఖచ్చితంగా మిక్సీ పట్టి వేసుకోండి, అప్పుడే మనకు గ్రేవీ బాగా టిక్కుగా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకే మనము తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు వేసుకుందాము. ఈ టమోటా గ్రేవీలోనే ఉప్పు, కారం, పసుపు అనేది బాగా మొగ్గించుకోవాలండి, అప్పుడే మనకు పచ్చివాసన అనేది టమోటాలో మొత్తం పోతుంది. తగినంత పసుపు వేసామండి. ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకుందాము. ఇది ఆల్మోస్ట్ మటన్ లాగానే ఉంటుందండి మనకు తినకైతే. చాలామంది నాన్ వెజ్ తినరు కదా, అలాంటి వాళ్ళకి ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిలోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. మిల్ మేకర్ ఆల్రెడీ నేను నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు మామూలు నీళ్ళలో కానీ హాట్ వాటర్లో కానీ మనము నానేసి పెట్టుకుంటే మనకు అవి అనేది మెత్త పడిపోతాయి. ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. చూడండి, తగినంత ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం, వెల్లిపాయ, కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను, అది కూడా వేసాను. కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందండి, స్మెల్ బాగుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. చూడండి, కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక నూనె పైకి తేలేంత వరకు ఇలా బాగా ఉప్పు, కారం, పసుపులోనే మనము టమోటా గ్రేవీ అనేది బాగా మొగ్గించుకోవాలి. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ నీళ్ళుగా ఉండిపోతాయి. ఆల్రెడీ మనం మిల్ మేకర్ నానబెట్టుకున్నాం కాబట్టి అవి ఆల్రెడీ మెత్తగా అయిపోయింటాయి. కాసేపు ఒక ఉరుకు 2 ఉరుకులు ఎక్కించుకుంటే మనకు సెట్ అయితే అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం మనము. చూడండి, మిల్ మేకర్ అయితే మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి వేసుకుందాము. ఇందులోనే మిల్ మేకర్ కాస్త ఉడికించుకోవాలి. మనకు ఆ మసాలా మొత్తం దీనికైతే అలానే పట్టుకుంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇలా దగ్గరికి ఉడకాలండి బాగా మనకైతే, అప్పుడే తిక్కు గ్రేవీ అనేది వస్తుంది. ఇందులోకి మనము కాస్త గరం మసాలా అనేది వేసుకుందామండి. గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఒకసారి మొత్తం కలుపుకుందాము గరం మసాలా వేసినాక. ఒకవేళ మీ కారం ఉంది అంటే ఖచ్చితంగా కసూరి మేతి అయితే కొంచెంగానే వేయండి. ఫ్లేవర్, స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకు టేస్టీగా తయారైపోయే మిల్ మేకర్ కర్రీ మనకైతే అయిపోయినట్టే. ఇంకా ఇందులో కాంబినేషన్కి అయితే నేను చపాతీ చేశానండి. ఇంకా నేను మా ఆయన పెట్టుకొని తినేస్తాం. ఇంతే అండి, మిల్ మేకర్ కర్రీ మనకైతే తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.